డైరెక్ట్ మధ్యలో ఎక్కడ ఆగలేదు కూడా. అసలు మా ఇద్దరు రిలేషన్ ఎట్లా స్టార్ట్ అయ్యింది అంటే, మామూలుగా తను బ్లాక్ చేస్తా అని చెప్పేసి నాతో కాంటాక్ట్ లో ఉన్నప్పుడు ఎప్పుడు షూట్స్ చెప్తావు బట్ ఎప్పుడు కలవలేదు ఏంటి నువ్వు అని చెప్పేసి నన్ను ఒకసారి గొడవ పడింది నాతోటి. గొడవ పడితే ఏం లేదు నాకు అలా నచ్చదు, టైం వచ్చినప్పుడు కలుస్తాం కదా, నువ్వు కూడా ఇండస్ట్రీ లోనే ఉంటున్నావు కదా. ఎక్కడో ఏదో బ్యాక్గ్రౌండ్ లో ఏదో భాష మాదిరి రజనీకాంత్ గారికి ఇట్లా ఉంటారు కదా, ఆటో తోలుకుంటూ ఉండిపోయి చివరిలో చెప్తారు. సో ఏమైందంటే కలుద్దాం టైం వచ్చినప్పుడు మనమే కలుస్తాం కదా అని చెప్పిన. సరే నీతో మాట్లాడు బ్లాక్ చేస్తా అని చెప్పేసి తను బ్లాక్ చేసేసింది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి నేను వాళ్ళ ఇంటి ముందు నిల్చున్నా బ్లాక్ చేసిందని. ఎందుకు అప్పటి వరకు ఒక 6 months 7 months దాకా అడిగింది నన్ను కలువు అని, బట్ నేను అప్పుడు అంత పట్టించుకోలేదు. సరే బ్లాక్ చేస్తే ఏమైంది, అయిపోతుంది కదా మామూలే. ఎందుకంటే తను నాకు ఇష్టం కదా. నిల్చున్న తర్వాత ఫోన్ చేస్తే నీతో మాట్లాడి వేరే నేను వచ్చి ఫోన్ చేసిన, నీతో మాట్లాడి బ్లాక్ చేసేసిన అని. సరే నేను ఇంటి బయట కలుద్దాం అన్నావు కదా వచ్చాను అని చెప్పా. కరోనా టైంలో అన్ని రోడ్స్ అన్ని బ్లాక్ చేసేసిండ్రు. అసలు ఎట్లా వచ్చిందో ఏమో అసలు. టూ మచ్ టార్చర్ అని తన దగ్గరికి వెళ్ళడానికి అప్పుడు. సో 6 o'clock కల్లా తనని మీట్ అయిన వెంటనే ఇంకా 6 రోజుల నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అలా అన్ని చెప్తారు నీకు, చెప్పాలి కదా మరి ఊర్లో వాళ్ళకి. ఒకరంటే చెప్తారు అంతమంది వచ్చింది చూసారా. సో అలా సో శివాని గారి కంటే ముందు మామూలుగా ప్రతి ఒక్కరికి 1, 2, 3 చిన్నప్పటి నుంచి క్రష్లు అలా ఏదో ఒకటి ఉంటాయి కదా. మీకు అలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటారు? ఎక్కడి నుంచి అంట LKG నుంచి ఎక్కడి నుంచి వద్దులే కానీ, నేను సిన్సియర్ గా లవ్ చేసిన అమ్మాయి అయితే ఒక అమ్మాయిని చేసా 7 years. ఇంకా తనతో కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా లైఫ్ లో ఏ అమ్మాయిని నమ్మలేకుండా అలా అయిపోయా. సీరియస్ మీకేమైనా నమ్మేలాగా అనిపిస్తుందా? ఏమైంది మనం ఇంటికి వెళ్ళి మాట్లాడదా? వద్దు ప్లీజ్, ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. అమ్మాయి ఉండగా పక్కన చెప్పింది నేను ఇంటర్వ్యూ జరుగుతుంది ప్లీజ్ చెప్పేది నేను ఇంటర్వ్యూనా? ఎందుకు వింటారు? పక్కన ఆల్రెడీ ఒక వైఫ్ ఉన్నప్పుడు అరే లవ్ చేసా కాబట్టి చెప్తారు నాన్న. ఇప్పుడు నీ గురించి చెప్పట్లేనా? టాటూ కూడా వేసుకున్నారంట. స్టోరీస్ అన్ని చెప్పడం ఎందుకు మళ్ళీ? ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ నీకు వచ్చినావా లేదా గొడవ పడ్డానికి వచ్చాడు ఇక్కడ? మరి ఆబ్వియస్లీ పక్కన వైఫ్ ఉన్నారు కదా. సారీ అబ్బా నేను మీరు వద్దు తన గురించి చెప్పేటప్పుడు నువ్వు ఎందుకు మధ్యలో ఇట్లా? మరి అన్ని దగ్గర చెప్తే కోపం వస్తుంది. ఆ అమ్మాయి గురించి టాటూ కూడా వేసుకున్నారని విన్నాం మేము. వేసుకున్నాలేండి ఇక్కడ చూపిస్తే. సో ఇక్కడ సో నా లైఫ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ స్టోరీ తనదే. ఫస్ట్ అండ్ లాస్ట్ తనే. నేను ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ స్టోరీ ఏంటి? తర్వాత కదా తినొచ్చి. లేదు ఫస్ట్ నేను ఈ అమ్మాయినే లవ్ చేసిన, అంజలి అనే అమ్మాయిని లవ్ చేసిన. ఆ అమ్మాయిని లవ్ చేసిన ఒక 7 years లవ్ చేసిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను నాకు దూరం అయిపోయింది. సో అప్పటి నుంచి నేను అమ్మాయి అంటేనే దగ్గరకు కూడా రాకుండా దూరంగానే ఉండేవాడిని. బేసిక్ గా తినకు కూడా కలవకపోవడానికి రీజన్ కూడా అదే. ఏ అమ్మాయి దగ్గరికి రానిచ్చేవాడిని కాదు. కట్ చేస్తే అమ్మాయిలంతా ఇంతేనా అని చెప్పేసి ఇంకా నేను అప్పటి నుంచి గుడ్ బాయ్ లా ఉండేవాడిని. కొంచెం బ్యాడ్ గా ప్లే బాయ్ లాగా అయిపోయా అనమాట. సో అలా ప్లే బాయ్ లా అవుతూ సో అందరూ ఉన్నారు కదా, నేను ఒక్కని ఎందుకు ఇలా లోన్లీగా ఉండడం అని చెప్పేసి ప్రతి వాళ్ళతో పులిహార కలిపేవాడిని అనమాట. అలా కలుపుతూ ఒక 69 మంది దాకా. సో తినకంటే ముందు నాకు స్టోరీస్ లవ్ స్టోరీస్ అంటే 69 ఉన్నాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా శివానితో ఫిక్స్ అయిపోయాయి. తినకు కూడా మామూలుగానే పులిహోర కలపడం అసలు తనని ఇంప్రెస్ చేయలేదు. చూడండి ఇంప్రెస్ చేయలేదంటే ఇంప్రెస్ చేయకుండానే మీరు పడిపోయారు. ప్రపోజ్ ఎవరు చేశారు అడగండి ఫస్ట్. అది ప్రపోజ్ సార్ ఇప్పుడే చెప్తారు ఎవరో ఒకరు. సో ఆ రోజు ఇంటికి వచ్చారు కదా మార్నింగ్ 6 కి. తర్వాత మళ్ళీ ఏంటి ఎలా జరిగింది? తన మార్నింగ్ వచ్చిన తర్వాత నేనంటే నీకు ఎంత ఇష్టం రా అని అడిగింది నన్ను ఒక మాట. మార్నింగే అడిగిందా? ఇన్స్టింక్ట్స్ ఉంటాయి కదా, అదే బాగా తెలుస్తాయి. అయితే ఏంటి అబ్బాయి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ప్రతి ఒక్కటి చెప్పడం రిఫర్ చేయడం కానీ
ఓకే. పోనీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా నాకు ఏ ప్రాబ్లం రాకుండా, మంచిగా అనమాట కానీ ఏ ప్రాబ్లం రాకుండా అయితే చూసుకుంటాడు అనమాట అక్కడ. బేసిక్ ఏదైనా ఆడిషన్ కి చూసుకెళ్ళాలని ఒక టైప్ ఆఫ్ ఫియర్ ఉంటది మనలో. తెలియదు వాళ్ళ దగ్గర వెళ్తున్నాము ఏంటి ఆడిషన్ అనేది భయం వేస్తుంది స్టార్టింగ్ లో ఏం తెలియనప్పుడు. బట్ నేను అన్ని మేనేజ్ చేసేవాళ్ళు. వెళ్ళగానే వాళ్ళు మంచి రెస్పెక్ట్ ఇవ్వడము, సో మీరు కానీ సంతోష్ చెప్తారు వస్తారని ఇలా మంచి ర్యాపోస్ పెంచడము, పరిచయం చేయడం దీని వల్ల ఎక్కువ అయిందన్నమాట. ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం, అబ్బాయి పర్లేదు మంచోడే అని అనిపించింది. ఇంకా నాకు ఎక్కువ టైం ఇచ్చేవాడు అనమాట, కాల్స్ మాట్లాడడము అలా. ఇంకా టైం ఇస్తున్నాడు అన్ని వర్క్స్ ఇంకా కూడా అని చెప్తే ఏదో కొంచెం మంచిగా అనిపించింది. బట్ కలిసేవాడు కాదనమాట. ఎందుకు కలవు అంటే ఊరికే నాకు భయం అని చెప్తే నాకు ఇంకా చిరాకు వచ్చేది అనమాట. అసలు అమ్మాయికి భయం ఉండదు, అబ్బాయి ఎంత భయపడుతున్నాడు ఏంటి, సర్లే నువ్వు మాట్లాడుతూ అవసరం లేదు, ఏదో ఒకరు కలవాలి కదా ఫ్రెండ్స్ అన్నాక, నువ్వు కలనప్పుడు నీతో నాకు ఫ్రెండ్షిప్ ఇంట్రెస్ట్ లో ఆకర్లేదు, బ్లాక్ చేస్తాను అని చెప్పి బ్లాక్ చేసి పడుకున్నా. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది పాప. అది కూడా నేను పర్టికులర్ గా అడ్రస్ ఎప్పుడు చెప్పలేదు, సో అండ్ సో ఇది నా అడ్రస్ ఇక్కడ ఉంటానని. నార్మల్ గా మీరు మాట్లాడుకునేటప్పుడు మీరు ఎక్కడ ఉంటారు అది అంటే ఇక్కడ ఉంటామంటే అది గుర్తుపెట్టుకొని వచ్చేసారు. సో తను అడిగిన మాటకి నేను ఆన్సర్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోయా. నేనంటే ఎంత ఇష్టం రా నీకు అని అడిగింది ఆ టైంలో, ఎర్లీ మార్నింగ్, అది 6:30 ఆ టైంలో అడిగింది. ఫేస్ చూపించట్లేదు, మాస్క్ పెట్టుకున్నాడు. ఫేస్ చూపించకుండా మాస్క్ తీయంటే మాస్క్ తీయట్లేదు. మినిమం ఒక 2-3 hours ఎందుకు మాస్క్ తీయట్లేదు అసలు. ఎంత సిగ్గు, ఎంత మోమాటం. తీవ్రవాద సార్ మీరేమన్నా? కాదు మరి నా గురించి నేను చెప్పుకోవాలి. చెప్పాలి. సో ఎంత ఇష్టం రా నేనంటే అన్నది. కొంచెం టైం ఇవ్వు, ఈవినింగ్ వరకు చూపిస్తా అని చెప్పేసి వెళ్ళిపోయా అక్కడి నుంచి. వెళ్ళిపోయిన వెంటనే ఏ రోజైతే తనని ఫస్ట్ కలిసానో అదే రోజు టాటూ వేయించేసుకున్నా. టాటూ వేయించుకొని డేట్ తో సహా టాటూ వేయించుకొని 4/4/2021 తనని మీట్ అయిన ఫస్ట్ డే రోజే. ఆ ఈగల్స్ ఏంటి, ఈగల్ రెక్కలు ఎందుకు అట్లా? తనకి నేను ఫ్రీడమ్ ఇస్తాను అని ఎగ్జాంపుల్ అలా చెప్తాను అనమాట. నా దగ్గర ఉన్నా సరే నీకు ఫ్రీడమ్ ఉంటుంది అని. బేసిక్గా ఏ అమ్మాయికి ఇవ్వరు కదా, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫ్రీడమ్ ఎవరికి ఇవ్వరు కదా. సో నీకు నేను లైఫ్ లో నీతోనే ఉంటా అని చెప్పేసి అంతే. సో టాటో వేయించుకొని వచ్చిన తర్వాత తిని షాక్ అయిపోయింది అనమాట ఆ టైంలో. నేను చెప్పిన మాట చెప్పట్లేనా నువ్వు? టాటో తీసుకున్నా మార్నింగ్ అడిగిన, మార్నింగ్ 6:30కి టీ తాగుతున్నాం అన్నమాట. మేము టీ తాగడానికి టీ టైం వెళ్ళాము, టీ తాగుతున్నాం అక్కడ. ఆ షాప్స్ కూడా అన్ని బంద్, ఏదో లక్ లో టీ ఓపెన్ ఉంది మార్నింగ్. తాగుతున్నాం. టీ తాగేటప్పుడు ఇంకా అడిగి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, ఏంటి విషయము, ఎంత ఇష్టం అసలు నీకు అంటే ఈవినింగ్ వరకు టైం నువ్వు చెప్తాను అన్నాడు. ఓకే అని చెప్పిన టీ తాగినా ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. నా వర్క్ లో నేను ఉన్నాను. వెళ్ళిండు, టాటూ వేసుకొని వచ్చి నా ముందు నిల్చున్నాడు. ఒకసారి కిందికి రా అంటే కిందికి వెళ్ళేసరికి టాటూ చూపిస్తున్నాడు. నాకు అసలు కళ్ళంబడి నీళ్ళు వచ్చినాయి. ఇంకా నాకు అర్థం కాదు. అదే ఒక గ్రేట్ ప్రపోజల్ గా అనిపించింది నాకు, చాలా గ్రేట్. ఎందుకు ఇలా వేసుకున్నావు, నీకు ఎంత పిచ్చి అసలు, ఎంత పెయిన్ వస్తుంది టాటూ అంటే. అది కూడా నీకు ఒక ఫ్రెండే కదా, నువ్వు అంత వేసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు, ఎవరైనా చూస్తే కూడా ఎలా ఉంటది, ఏంటి అసలు ఇది అని అడిగితే అప్పుడు చెప్పిండు అనమాట. మీరు ఉన్నది ఓన్లీ ఫ్రెండ్షిప్ అని నువ్వు అనుకుంటున్నావు, బట్ అంటే నాకు చాలా ముందు నుంచి తీసుకొని చెప్పడానికి భయం. బై లక్ నువ్వు అడిగినావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, అందుకే చేయించుకున్నాను. లైఫ్ లాంగ్ నీ తోడు ఉంటాను, ఇది ఎప్పటి వరకు అయితే పోదా అప్పటి వరకు నీతోనే ఉంటాను నేను అని చెప్పిండు. టాటూ ఎప్పటి వరకు పోదా అప్పటి వరకు, ఇది ఉన్నంత కాలం నేను నీతోనే ఉంటా అని చెప్పాను. అంటే టాటూ రిమూవల్ షాప్స్ ఇక్కడ లేదు, ఇది నేను చచ్చిపోయే వరకు అలానే ఉంటుంది అది. సో నేను చచ్చే వరకు నీతోనే ఉంటా అని చెప్పేసి అతనికి. సో చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ ప్రపోజల్ ఎవరు చేసినట్టు? యాక్చువల్లీ దానికంటే ముందు ఫస్ట్ తనకు నాకు ఇంటిస్తుంది అనమాట. నువ్వు నాకు ట్రై చేస్తున్నావు, నువ్వు నన్ను ట్రై చేస్తున్నావు, బట్ నువ్వు నాకు ఎందుకు ఓపెన్ అప్ అయ్యి చెప్పట్లేదు అని చెప్పేసి ట్రై చేస్తుంది అనమాట. సరే ఎలాగో ఆ అమ్మాయి ఓపెన్ కావట్లేదు అని చెప్పి మనమే ఓపెన్ గా చెప్పేసాం అనమాట. అప్పటికే తన ప్లే బాయ్ అని మీకు తెలుసా? తెలీదు. మంచి టాలెంటెడ్ పర్సన్ అనుకున్నాను. సో తిన లైఫ్ లోకి నేను ఎప్పుడైతే వచ్చిన తర్వాత, తనకు ప్రపోజ్ చేసేసిన తర్వాత, అప్పుడు నా గురించి నేను ప్రతి ఒక్కటే చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేశారా మరి? చెయ్యక తప్పదు.
అన్నీ ఏం ఉండవు అక్కడ, ఓన్లీ మాట్లాడడం తప్ప ఏం లేదు. అలా అనిపిస్తాడు కానీ లైక్ ఎంత మంచిగా ఉంటాడు అందరితో, హెల్తీ ఫ్లటింగ్ చేస్తాడు అంతే తప్ప అల్లరి బాగా చేస్తాడు. బేసిక్ అల్లరి వాడు బాగా, ఒక్కసారి క్లోజ్ అయ్యామంటే టార్చర్ చేస్తాడు అన్నమాట అందరినీ. ఓకే. అంతే, అంతకు మించి ఏదో బ్యాడ్ గా చేయడం వల్ల ఏమి ఉండదు. సో 69 మంది అమ్మాయిలతో తిరిగానంటే ప్రతి ఒక్కరి దగ్గర కొంచెం కొంచెం మెంటాలిటీస్ వాళ్ళని తెలుసుకున్నాను అనమాట. చాలా మంది డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. ప్రయోగించాడు అన్నమాట. సో వీళ్ళంతా మందిని ప్రేమ ఒకరి మీద చూపిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఫైనల్ గా తను వచ్చేసి తన మీదనే చూపిస్తుంది. ఆరెంజ్ సినిమా చూసారు? అదే టైప్ అన్నమాట. బేసిక్ గా పెళ్లికి ముందు నేను ఎంత ఇష్టపడ్డానో పెళ్లి తర్వాత కూడా అంతే ఇష్టపడుతున్నా.